మేడం చెప్పండి, హిందూ ధర్మం అంటేనే మనం చాలా వరకు రెస్పెక్ట్ ఇస్తాము. సనాతన ధర్మం అంటే మనందరికీ కూడా తెలుసు. అలాంటి దాన్ని అడ్డు పెట్టుకొని నకిలీ బాబాలు తయారవుతున్నారు, పుట్టుకొస్తున్నారు. రీసెంట్‌గా మహారాష్ట్ర ఇష్యూ. సో, అసలు ఈ నకిలీ బాబాలేంటి? వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ వ్యవహారం ఏంటి అసలు? ఇది చెప్పుకోవాలంటే పెద్ద చరిత్ర చెప్పాల్సొస్తది. హ్మ్. ఎందుకంటే డేరా బాబా దగ్గర నుంచి, ఆశారాం బాపు దగ్గర నుంచి హ్మ్. ఇలా రకరకాల బాబాలు, చాలా మంది బాబాలు మన చుట్టూ ఈ మధ్య కాలంలో కూడా అందరిని వెర్రోళం చేయడానికి హ్మ్. నేను అఘోరీనంటా వచ్చాడు. అవును. వాడు అఘోరి కాదు, వాడికి ఏమి మహిమలు లేవు, వాడు ఒట్టి ట్రాన్స్జెండరు. హ్మ్. కానీ ఆ ట్రాన్స్జెండర్ అయ్యాడు కాబట్టి రకంగా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి అలా వచ్చాడు. వాడికి ఏమి మహిమలు లేవు అంటే హ్మ్. చాలా మంది నా మీద విరుచుకుపడ్డారు. హ్మ్. ఫైనల్‌గా తేలింది ఏంటి, వాడు జైల్లో తేలాడు. పైగా ఈ ఈ- ఈ దీంట్లో డబ్బు ఒక్కటే సంపాదించుకోవటం కాకుండా ఒక ఆడపిల్లను కూడా మోసం చేశాడు. రైట్. ఆ? ఇప్పుడు నేను ఇందాక చెప్పిన బాబాల్లో పోలిస్తే వీడు చాలా చిన్న బాబా కింద లెక్క. వీడు చాలా లీస్ట్ అన్నమాట. హ్మ్. సరే ఇట్లాంటి బాబాలు చాలా మంది ఈ దేశంలో ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశని ఆసరాగా చేసుకొని బాగా డబ్బులు కూడబెట్టుకుంటున్నారు. అలాగే వాళ్ళ వ్యక్తిగత కామవాంఛలు కూడా తీర్చుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ మహారాష్ట్ర బాబా ఏంటి అని చూసుకుంటే, ఈ బాబా దాదాపు 56 మంది మహిళలకు సంబంధించిన అశ్లీల వీడియోలు వాళ్ళతోటి అతను వాళ్ళని నయాన భయాన భయపెట్టి అది చేసి మభ్యపెట్టి వాళ్ళతోటి అతను లైంగిక సంబంధాలని కలిగి ఉన్నాడు. హ్మ్. లైంగిక సంబంధము కలిగి ఉండటమే కాకుండా వాటిని వీడియోలు తీసి మళ్ళీ మళ్ళీ ఆ వీడియోలు వాళ్ళకి చూపెట్టి ఎవరికన్నా చెప్తే మీ బతుకు బజార్న వేస్తానని చెప్పి హ్మ్. ఏం చెప్పాడు, మళ్ళీ మళ్ళీ వాళ్ళని వేధించటము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. హ్మ్. మీ ఆయనకు మంచి ఉద్యోగం వస్తాను, లేకపోతే నీకు బడి నీ చుట్టూ వాళ్ళు చాలామంది ఏడుస్తున్నారను, హ్మ్. చుట్టూ అందరికీ నువ్వంటే అసూయను, అంటే వీళ్ళకి కొన్ని సైకలాజికల్ ట్రిక్స్ తెలుసు అనమాట. రెండో మనిషిని ఎట్లా బోల్తా కొట్టించాలి, రెండో మనిషిని మన అధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి అనే ఒక చిన్నపాటి సైకాలజీ తెలుసు అనమాట. ఆ చిన్నపాటి సైకాలజీ తోటి ఆడుకుంటారు వీళ్ళు. హ్మ్. నీకు మీ అత్తకి నీకు పడదు కదా, ఇది చాలా సహజమైన విషయం. అవును. కానీ వీడు గ్లోరిఫై చేసి చెప్తాడు. ఏదో ఒక రోజు మీ ఆయనకి మాయ మాటలు చెప్పి నీకు విడాకులు ఇప్పించి మీ ఆయనకి ఇంకో పెళ్లి చేస్తుంది అని చెప్తాడు. హ్మ్. అది చెప్తే ఇప్పుడు ఈ అమ్మాయి అంటది, ఇట్లా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేదు నీ భర్త చచ్చిపోతాడు. హ్మ్. సరే చచ్చిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నా దగ్గర దివ్య శక్తులు ఉన్నాయి. నువ్వు నాతో గనక కలిసి ఉంటే గనక అప్పుడు మీ ఆయన్ని నేను కాపాడతాను. హ్మ్. ఇప్పుడు ఇక్కడికి ఈ బాబాల దగ్గరికి వెళ్ళే వాళ్ళందరికీ ఏంటి అంటే భయము, అత్యాశ, ఈ 2 తప్పితే వేరే ఏదీ లేదు. హ్మ్. భయమైనా ఉంటది జీవితం పట్ల, అత్యాశ అయినా ఉంటది జీవితం పట్ల. ఈ 2 లేకపోతే గనక అసలు బాబాలతో పనే లేదు. మీకు నచ్చిన దేవుణ్ణి మీరు నమ్మండి. హ్మ్. పూజ చేసుకోండి. మెడిటేషన్ చేసుకోండి. గుడికెళ్ళండి మానసిక ప్రశాంతత కోసం. హ్మ్. లేదు ఇంట్లో చేసుకోండి. అసలు ఈ దేశంలో మత స్వేచ్ఛ గురించి ఎవ్వరికీ అభ్యంతరం లేదు. హ్మ్. ఎవ్వరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవచ్చు. ఇప్పుడు నాబాటోళ్ళని అడిగితే కూడా మీరు మతాన్ని నమ్మటానికి వీల్లేదు. అసలు దేవుడు ఏం చేస్తాడు? హ్మ్. గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ నాలాంటి వాళ్ళు వెయ్యరు. హ్మ్. ఒకటే, నాలాంటి వాళ్ళు దేవుడు ఉన్నాడా లేదా అనే దానికంటే కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆ పేరు చెప్పి మోసాలు చేసే వాళ్ళ గురించే నేను ఎక్కువ మాట్లాడతా. నాకు ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు కొంతమంది, నమ్మండి. హ్మ్. దేవుడు లేడు అనుకుంటున్నారు, ఎస్ ఉండండి. మనకు కావాల్సింది ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఈ దేవుడి పేరుతో మోసం చేసే వాళ్ళని ఎట్లా మనం దారికి తీసుకురావాలి, హ్మ్. వాళ్ళ మోసాలను ఎట్లా బయటికి తీసుకురావాలి, వాళ్ళని చట్టానికి ఎట్లా పట్టించాలి అనేదే నాలాంటి వాళ్ళ ధ్యేయం. హ్మ్. ఇప్పుడు ఒక ఆమె ఉందండి, ఆమె మనశ్శాంతి కోసం ఆమె పూజ చేసుకుంటుందండి. నా భర్త నా పిల్లలు బాగుండాలని వ్రతాలో నోములో ఏవో చేసుకుంటుందండి. మనకేంటి అభ్యంతరం చెప్పండి? హ్మ్. అట్లా కాకుండా ఇక్కడికి ఒక బాబానో లేకపోతే ఒక ఇప్పుడు రకరకాల పండితులు వీళ్ళ పేర్లతోటి వీళ్ళు వచ్చేసేసి హ్మ్. నీకు ఇది చెడు రోజులు, జ్యోతిష్యాల పేరుతోటి
నువ్వు ఈ శాంతి పూజలు చేయాలి, నువ్వు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఇది వ్యాపారం చేయొద్దు, భక్తిని వ్యాపారం చేయొద్దు. అవును. భక్తి వ్యక్తిగతం అంతే. వ్యక్తిగతంగా మీరు ఏమన్నా చేసుకోండి, అది మూఢభక్తిలోకి వెళ్ళొద్దు. ఇప్పుడు ఒక ఆమె ఏం చేసింది, మూఢభక్తితోటి చదువుకున్న ఆవిడ ప్రొఫెసరు, 2 పిల్లల్ని చంపేశారు వాళ్ళు, భార్యాభర్త ఇద్దరు కలిసి డంబెల్స్ తోటి. ఎందుకంటే దేవుడు చెప్పాడంట ఆమెకి, నీ పిల్లల్ని చంపి చూడు, కావాలంటే నేను మళ్ళీ బతుకుతారు వాళ్ళు అని. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఓచలు లెక్క పెడుతున్నారు. మొన్న ఆమె ఎవరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట. ఈ మాయదారి యూట్యూబ్ ఛానల్స్ కూడా బాగా లేపుతా ఉంటాయి ఒక్కొక్కసారి వాళ్ళని. నాకేవో శక్తులు ఉన్నాయి, నాకు అతీత శక్తులు ఉన్నాయి, నేను అది చేస్తా ఇది చేస్తా. ఒక అసిస్టెంట్ ప్రొఫెసరు అలా మాట్లాడుతుంటే ప్రజల్ని ఆ పేరు చెప్పి అట్రాక్ట్ చేసుకుంటుంటే ముందు అసలు ఆమెను తీసుకొని జైల్లో వేయాలి. నీ పని ఏంటి? అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే పిల్లలకు పాఠాలు చెప్పుకునే పని. రైట్. ఇవన్నీ మహిమలు మహత్యాలు చూపించడం కాదు కదా నీ పని. ఇట్లాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. అందుకే ఇప్పుడు వీడికి ఇంత ఆటలు ఎందుకు సాగినాయి అంటే, ఈ అమాయకంగా ఈ వెళ్ళిన వాళ్ళు పాపం ఒక రకంగా బయటకు వచ్చి చెప్పుకోలేరు వీడు ఇలా మోసం చేస్తున్నాడని. సరే చివరికి ఎట్లా అయితే ఒక అమ్మాయి ధైర్యం చేసి పోలీసులకు చెప్పింది కాబట్టి వీడి కథ ఈ విధంగా పోలీస్ స్టేషన్కి చేరింది, జైలుకి చేరింది. మరి నేనేమంటా అంటే, మరి ఇట్లాంటి వెధవల గురించి మాట్లాడరేంటి ఈ ప్రవచనకర్తలు? మాట్లాడాలి కదా. వాళ్ళు మరి మతం పేరు చెప్పే కదా మోసాలు చేస్తున్నారు. ఇది పాస్టర్లు చేసినా తప్పే, లేదు ముస్లిం మత పెద్దలు ఎవరైనా ముల్లాల్ లాంటి వాళ్ళు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. దేవుడు పేరు చెప్పి మోసం చేసే వాళ్ళని ఎవరిని ఉపేక్షించడానికి వీల్లేదు, వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.